ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఏపీలో మూకుమ్మడి ఉప ఎన్నికలు వచ్చి పడతాయా అన్న చర్చ అయితే సాగుతోంది. తాజాగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మీడియా మీటింగ్ లో చేసిన సంచలన వ్యాఖ్యలు చూస్తే ఈ దిశగానే అంతా ఆలోచిస్తున్నారు. వైసీపీ అసెంబ్లీని బహిష్కరించలేదని, తాము ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్లామని స్పీకర్ ఆఫీస్ జవాబు చెప్పాల్సి ఉందన్నారు. అంతే బంతి తమ వద్ద లేదని ఆయన క్లారిటీగా చెప్పారు. ఒక సాధారణ ఎమ్మెల్యేగా తనకు టైం ఇస్తే ఏపీ సమస్యలు ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. పార్టీని విపక్షంగా గుర్తించాలని మరోసారి డిమాండ్ చేశారు. అయితే అది జరగని పని అని అర్థమవుతున్న విషయం. ఇటీవలే ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అసెంబ్లీ నిబంధనలను మీడియా ముఖంగా వివరించారు. సభ్యుడు 60 రోజుల కంటే ఎక్కువ రోజులు సభకు దూరంగా ఉంటే ఆటోమేటిక్ గా అతని సభ్యత్వం రద్దవుతుందన్నారు. పులివెందులకు ఉప ఎన్నికలు రావచ్చని కూడా చెప్పారు. అందువల్ల అసెంబ్లీకి వచ్చి జగన్ సహా వైసీపీ సభ్యులు తమ మనోగతం వినిపించాలన్నారు. అసెంబ్లీకి రాకపోతే ఎవరి ప్రమేయం లేకుండా నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు తమ సభ్యత్వం కోల్పోతారని ఉపసభాపతి చెప్పినట్లయింది. ఒక విధంగా ఇది వైసీపీలో కలవరం రేపాల్సిన విషయమే. కానీ దాన్ని జగన్ మీడియా ముఖంగా తిప్పికొట్టారు. మేము క్లారిటీగానే ఉన్నామని, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అన్నారు. దీంతో పీఠబుడి ముగుసుకున్నట్లు అయింది. ఈ నెల 24 నుంచి మొదలు కాబోతున్న బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరవుతారని ప్రచారం సాగింది. ఇదంతా ఉత్త పుకారు మాత్రమే అని జగన్ మాటలతో తేట తెల్లమైంది. దాంతో అటు టీడీపీ కూటమి నేతలు కొందరు పులివెందులకు ఉప ఎన్నికలని అంటున్నారు. సభకు హాజరయ్యేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని వైసీపీ పట్టుబడుతోంది. కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో ఏం ఆలోచిస్తారో అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏపీలో కేవలం 11 సీట్లు తప్ప అన్ని కూటమి చేతిలో ఉన్నాయి. దాంతో ఎన్నడూ లేని విధంగా బలంగా కూటమి ఉంది. మరి పక్కాగా వ్యూహరచన చేస్తే ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు మొత్తం ఒక్క దెబ్బకు రద్దవుతాయి. 6 నెలలు తిరగకుండా ఉప ఎన్నికలు వచ్చి పడతాయి. సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 58% ఓటు షేర్ దక్కించింది. 95% స్ట్రైకింగ్ రేట్తో సీట్లు కొల్లగొట్టిన కూటమికి ఉప ఎన్నికలు నల్లేరు మీద నడకగా ఉంటాయని, నమ్మకం కుదిరితే తప్పకుండా ఎన్నికల నగారా మోగుతుందంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఏపీలో కూటమికి కొండంత అండగా ఉంది. దాంతో వైసీపీ ఏపీలో రాజకీయంగా కోలుకోలని దెబ్బతీయాలని అనుకుంటే ఇదే సరైన అదును అని భావిస్తే మాత్రం ఉప ఎన్నికలకు సమరం సిద్ధమైనట్లే. జమిలీ ఎన్నికలు తొందరగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జగన్ అన్నారు. దానికంటే ముందు ఉప ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను సొమ్ము చేసుకోవచ్చన్న ఆలోచన ఏమైనా ఉందన్న అని కూడా చర్చ సాగుతోంది. అయితే ఉప ఎన్నికలంటూ వస్తే ఎవరికి అంత ఈజీ కాదని అంటున్నారు. అందుకే 2 వైపుల నుంచి గంభీరమైన మాటలు వినవస్తున్నాయని చెప్తున్నారు. చూడాలి మరి ఏపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో.